మీ మనసులో ఉన్న మాట చెప్పండి. పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు ప్రజెంట్ ఉన్న పేరెంటింగ్ విషయంలో? ఎస్ మేడం, పేరెంట్స్కి నేను నమస్కారం ఏంటి చెప్తున్నాను, మారండి. పిల్లల్ని కనడం కాదండి, పిల్లల్ని పెంచడం మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను తెలుసా? పిల్లల పెంపకం అనేది కళ అండి. మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎలా పెంచారో ఒకసారి చూసుకోండి. దండించారు, మనీ మీ చేతిలో పెట్టలేదు, పాకెట్ మనీ ఇవ్వలేదు, మిమ్మల్ని ఎప్పుడు ఏం చేయాలో చేశారు, చదివించారు, ఆడిచ్చారు. మట్టి వాసన వాళ్ళకి తెలుసు, ఎండ అంటే వాళ్ళకి తెలుసు. మీ పిల్లకి తెలుసా అసలు మట్టిలో ఆడుకుంటున్నారా, అసలు ఎండ కొడుతుందా, వాళ్ళ నోట్లో అన్నం కుక్కుతున్నారా, భోజనం చేస్తున్నారా, అసలు అన్నం తింటున్నారా, సరిగ్గా ఎలా చదువుతున్నారు? మీరు మీ పిల్లల ముందు మీ పెద్దలను గౌరవిస్తున్నారా? మీరు మీ పిల్లల ముందు పెద్దలను గౌరవించుకుంటే తర్వాత ఏం జరుగుతుందో మీకే తెలుసు. కాబట్టి అవి నేర్పించండి. సంస్కారం చెప్పాల్సింది తల్లిదండ్రులు, చదువు చెప్పాల్సింది సార్లు, టీచర్లు. ఆ సంస్కారం తల్లిదండ్రులు నేర్పాలి. చుట్టాలంటే ఎవరు చెప్పాలి, బంధువులు అంటే ఎవరు చెప్పాలి, రక్త సంబంధం అంటే చెప్పాలి, సంబంధ బాంధవ్యాలంటే చెప్పాలి. అసలు మీరు జీరో నుంచి హీరో ఎలా మీ పిల్లలకు స్టోరీ చెప్పండి. వాళ్ళతో పాటు కూర్చోండి, వాళ్ళని టచ్ చేయండి, వాళ్ళని పెంచండి, వాళ్ళతో పాటు గడపండి. వాళ్ళ లోపల టాలెంట్ ఏందో గుర్తించండి. బలవంతంగా మీరు ఏదే కాలేకపోయారు వాళ్ళ మీరు రుద్దకండి. వాళ్ళ లోపల ఏది ఉందో గుర్తించి దాంట్లో ప్రోత్సహించండి. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం అవుతారు, ఏఆర్ రెహమాన్ అవుతారు, సచిన్ టెండూల్కర్ అవుతారు. అలా చేయండి. మీరేం కాలకు రుద్ది వాళ్ళని కాదండి. వాళ్ళకి మంచి ప్రోత్సాహం ఇవ్వండి. మంచి టాలెంట్ ఉన్న పిల్లలండి. వాళ్ళకి కావాల్సింది మనం దారి చూపించాల్సింది తల్లిదండ్రులే. దయచేసి పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవ పడరాదు. భార్యాభర్తలు గొడవ గ్యారెంటీ ఉంటుందండి, కానీ ఎప్పుడు గొడవపడదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ మొత్తం అప్సెట్ అవుతుంది. వాళ్ళ ముందు బాగుండండి. కాలేజీకి వెళ్ళిన గొడవ పెట్టుకోండి, స్కూల్కి వెళ్ళి గొడవ పెట్టుకోండి కావాలంటే, అదొకటి. తర్వాత వాళ్ళకి భోజనం ఎలా చేయాలో నేర్పించండి, బట్టలు ఎలా నేర్చుకోండి, సాక్స్ ఉతుకడం నేర్పించండి చిన్నప్పటి నుంచే. వాళ్ళకు చిన్నప్పటి నుంచి షూ పాలిష్ కూడా నేర్పించండి, అది కూడా నేర్పించండి. రాగానే నాన్న నేను ఉన్నాను, అలా కాదండి, ఇవన్నీ నేర్పించాలని మీరు. తర్వాత ఏదైనా మ్యారేజ్ తీసుకెళ్తే 10 మందిని 20 మందిని పరిచయం చేయండి. వాళ్ళను పోలీస్ స్టేషన్ అనేది ఒక పరిచయం చేయండి, బయట ఏందో పరిచయం చేయండి, అన్ని ప్లేసులు తిప్పండి. అప్పుడే బాగుంటుందండి. మీరు ఇంట్లో ఉంటే ఒక పౌల్ట్రీ ఫామ్లోని ఒక కోడి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది అలాగే లావ్ అవుతుందండి. తర్వాత కట్ చేసి పంపిస్తారు. ఊరో కోడి ఎలా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. దాన్ని పట్టుకోవాలంటే 5గురు కావాలి. అలా పెంచండి. మీ పిల్లల్ని ధైర్యంగా పెంచండి, అద్భుతంగా పెంచండి. ఆటలు ఆడించండి, మీరు కూడా ఆడుకోండి, వాళ్ళతో కూడా ఆడుకోండి. మీరు కూడా డ్యాన్స్ చేయండి, మీరు కూడా ఉండాలి, టచ్ ఉండాలి. అసలు నాన్న ఇంటికి రాగానే ఏమంటారు తెలుసా పిల్లలు? టైగర్ వచ్చి అంటారు. టైగర్ అండి, టైగర్ కాదండి, మీరు నాన్న అండి. అసలు అలా ఉండాలండి. దిస్ ఈజ్ వాట్ పేరెంటింగ్ గురించి 1 అవర్ మాట్లాడతారండి. ఇప్పుడు వాళ్ళకి టైం లేదు కాబట్టి నెల్లూరులో ఉందండి. సో పేరెంట్స్ మారితే ప్రపంచం మారుతుంది. అందరు కాదండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 80%. 20% బాగున్నారు. అవును సార్, చెప్పినా కూడా సార్, అమ్మ అది మీ కాలం అమ్మ, ఇప్పుడు అంత కష్టపడాల్సిన పని లేదు, ఇప్పుడు ఏమంటావు, అప్పుడు నువ్వు చేసినప్పుడు మేము చేయాలంటావు.